నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ప్రపంచమే భారత్ వైపు చూస్తుంది. ఎప్పటి నుంచి చూస్తుంది? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు చూసిందా? ఇందిరమ్మ ఉన్నప్పుడు చూసిందా? నెహ్రూ ఉన్నప్పుడు చూసిందా? వాళ్ళు ఉన్నప్పుడు తొంగి కూడా చూడలే. వాళ్ళు ఉన్నప్పుడు దేశం వైపు తొంగి కూడా చూడలేదు. 12 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్న విదేశీ పర్యటనలో ప్రతి రూపాయికి ఒక విలువ ఉంది. ఆయన పర్యటనలో లగ్జరీ కోసం పోలేదు, ఎంజాయ్ కోసం తిరగలేదు. ప్రపంచ దేశాలతో మన దేశం సమైక్యతగా ఉండడానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపార వాణిజ్యాలు ఒప్పందాల కోసం ఆయన పోయొచ్చు. సత్సంబంధాలు నెలకొల్పిండు. భారత్ అంటే ఇవాళ ప్రపంచంలో అర్ధరాత్రి అయినా సరే భారతదేశం చెప్పింది చేయాలి అనే స్థితికి సౌదీ దేశాలు కూడా వచ్చినాయి. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కుక్కలు, ఈ ఎర్రి కుక్కలు తెల్లారులేస్తే మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే వాళ్ళ జీవితం సరిపోతుంది. వేరే ముచ్చట్లేదు. నీట్ ఎగ్జామ్ లీక్ అయిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అమాయకులైన విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు ఢిల్లీకి. అందులో చేరినటువంటి ఉగ్రమూకలు చేసిన దౌర్జన్యాలు, పోలీసుల మీద జరిగిన రాళ్ల ప్రయోగాలు, ఇవన్నిటి మీద కేసు నడుస్తూ ఉన్నది. వాళ్ళ శాశ్వతంగా కొంతమంది దాంట్లో బాధితులు విద్యార్థులు ఉంటే వాళ్ళకు కూడా కేసులు పడుతున్నాయి. ఇందైనా అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక గురువుగా, ఒక తండ్రిగా ఆయన సెల్ఫీ వీడియో మాట్లాడి, కానీ ఇంకా మింగుడు పడతలేదు. ఎప్పుడైతే సెల్ఫీ వీడియో మాట్లాడిండో కోట్లాది మంది, వరల్డ్ రికార్డు బద్దలయ్యేటట్టు కోట్లాది మంది చూసిర్రు. కాంగ్రెస్ వాళ్లకు నిద్ర పడతలేదు. పిచ్చి పిచ్చి కూతలు, పిచ్చి పిచ్చి లక్షణాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ మీద. ఒకసారి వీడియో వినండి ప్రేక్షకులారా. नीम का पत्ता कड़वा है, मोदी साला बड़वा है। नीम का पत्ता कड़वा है, मोदी साला बड़वा है। नीम का पत्ता कड़वा है, मोदी साला बड़वा है। विद्या मुद्दो ఇదా బడవనా? వ్యాపాకు చేదు, మోదీ బడవ. నోరుకు నాలుకకేమన్నా నరం ఉందా వీళ్లకు? ఏం మాట్లాడుతున్నారు? మీ నాయకులే మీరు తిట్టుకోండిరా. మీరు అధికారంలోకి రాకుండా చేస్తున్నాడు మీ నాయకుడే. వెట్టి చేష్టలు, వెట్టి లక్షణాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండడానికి ఆయన దోహదకారిగా నిలుస్తున్నాడు రా. ఆయన తిట్టుకోండి మీరు దమ్ముంటే. ప్రపంచానికి విశ్వగురు స్థానంలో ఉన్నటువంటి మోదీని తిట్టడానికి మీకు ఎవరైనా ప్రేక్షకులారా, ఎవరు అనుకుందాం మనం? ఒక విషయం, ఈ మాటలు ఇవన్నీ మాట్లాడింది ఎవరు అంటే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జ అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఈయన డిసిసి అధ్యక్షుడు, నిర్మల్ జిల్లాకు డిసిసి అధ్యక్షుడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ప్రధానమంత్రిని ఒక హోదా, ఆ స్థానానికి ఇచ్చే హోదా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. దీనిపైన బీజేపీ నాయకులు కేసులు వేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నారు. ఒకసారి బీజేపీ నాయకులు బయట కూడా విందాం మనం. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిరు. వాళ్ళు వినతి పత్రాన్ని అందిస్తూ ఉన్నారు. బొజ్జ పైన ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బాసర్ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేలు, అలాగే రాష్ట్ర కార్యవర్గులు సతీష్ రావు, రాజేశ్వరన్న సమీక్షలో ఈరోజు దేశంలో అందరూ కొలిచే ప్రధాని నరేంద్ర మోడీ గారిపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు చేసిన వ్యాఖ్యల నిసరంగా ఈడ పోలీస్ స్టేషన్ కేసు ఇవ్వడం జరిగింది, పిటిషన్ ఇవ్వడం జరిగింది. వెడుమ బొజ్జు గారు గౌరవ దేశ ప్రధాని అంటే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి. ఈరోజు మన దళితులకు, గిరిజనులకు, మీ గిరిజన ఆడపడుచుకు ఈరోజు దేశ రాష్ట్రపతి చేసిన ముర్మురకు రాష్ట్రపతి చేసిన గొప్ప వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అలాగే ఎస్సీ కూడా చేసింది, రాష్ట్రపతి చేసిన గొప్ప ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. మన దళిత గిరిజనులకు ఈరోజు డెవలప్మెంట్ చేసే పార్టీ ఏదైనా ఉంటే దేశంలో ఏకైక భారతీయ జనతా పార్టీ. అసలు గొప్ప వ్యక్తిపై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే విరమించకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఖానాపూర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పటిపైన మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, దేశ ప్రధానికి క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాము. చూసారా ప్రేక్షకులు,
బీజేపీ నాయకులు ఎంత ఆవేదనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అక్కడ నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటన పూర్వాపరాలు అక్కడేమైనా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయా? పోలీసు కేసు నమోదు చేసిండ్రా చేయలేదా? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే కదా, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా ఖాన్ ప్రభుత్వం. మరి కేసు ఇంతకు నమోదు చేసిండ్రా చేయలేదా? మా బాసర ప్రతినిధి రామేశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. వారితో మాట్లాడి ఇంకా కాస్త బ్రేకింగ్ న్యూస్ ఏమైనా ఉన్నాయా, లేటెస్ట్ వార్తలు తెలుసుకుందాం. తాజా పరిస్థితుల గురించి మనకు చెప్పడానికి మా బాసర ప్రతినిధి రామేశ్వర్ సిద్ధంగా ఉన్నారు. రామేశ్వర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నిర్మల్ జిల్లాలో ఆందోళన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఇటు బీజేపీ నాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఇటీవల ఖానాపూర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో డిసిసి అధ్యక్షుడు, ఏదైతే నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు వెడమ బొజ్జు, ప్రస్తుతం ఆయన ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఆయన అనుచరులు సైతం ఆయనని చేయడం తీవ్ర దుమారం రేపుకున్నది కూడా చెప్పుకోవచ్చు సార్. ముఖ్యంగా బాసర మండల కేంద్రంలో ఇవాళ ఏదైతే నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఉన్నాడో ఆయన సూచనల మేరకు బాసర బీజేపీ పార్టీ అధ్యక్షుడు సాయినాథ్ పటేల్ అండ్ ఇతర అనుచరులు వాళ్ళ నాయకులు బాసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏదేమైనప్పటికీ ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తుంటే భారతదేశంలోనే నివసిస్తూ భారతదేశంలో ఉంటూ దేశ ప్రధానినే కించపరిచి మాట్లాడడము, నినాదాలు చేయడం అవమానకరం అని చెప్పి కూడా బాసర మండల బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సార్. ఎవరైనా ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ఉన్నది, కానీ నాలుకకు నరం లేనట్టుగా మాట్లాడడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఏమైనా వారి మీద వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయా కాంగ్రెస్ నాయకుల మీద? ముఖ్యంగా బాసర బీజేపీ నాయకులు ఇప్పటికే బాసర పోలీస్ స్టేషన్ లో వెడమ బొజ్జు పైన గానీ వాళ్ళ అనుచరులపై గానీ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే బీజేపీ నాయకులు బాసర పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వడం స్థానిక ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పవచ్చు సార్. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు రామేశ్వర్ తెలంగాణలో, ఇది ఖాన్ ప్రభుత్వం. బీజేపీ వాళ్ళు ఇంత మూకుమ్మడిగా ఆ ఎమ్మెల్యే పైన కేసు పెడితే వీళ్ళు అసలు కేసు తీసుకుంటారా? కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడైతే బాసర పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చారు, వాళ్ళు రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నారు. మిగతా కేసు నమోదు చేసే అవకాశం ఉందా లేదా ఇంకేమైనా పరిణామాలు జరుగుతాయా అన్నది మాత్రం మనం వేచి చూడాల్సిందే సార్. రైట్, ఏదైనా మీరు అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉండండి. శాంతియుతంగానే జరగాలి. ప్రతిపక్షం అన్నప్పుడు విమర్శించాలి, కానీ మిగతా వాళ్లకు బీజేపీ వాళ్ళకు కానీ ప్రజలకు కానీ మానసికంగా ఇబ్బంది పెట్టే విమర్శలు పనికిరావు కదా. విమర్శించే హక్కు తప్పు జరిగితే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ భారతదేశ ప్రధాని చాలా మంది ప్రజలు ప్రధానిని ఒక దేవుడిలాగా చూస్తున్న తరుణంలో, ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్న తరుణంలో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది కూడా మనం చెప్పుకోవచ్చు సార్. రెండో రామేశ్వర్ మొన్న అర్ధరాత్రి ఒక వీడియో చేసిండు, సెల్ఫీ వీడియో. ఒక ప్రధాని ఆయన తలుచుకుంటే ఛానల్స్ అన్ని ఇంటికి వస్తాయి, అయినా సెల్ఫీ వీడియో ద్వారా 30 లక్షల మంది దాకా చూస్తున్నారు. ఆ రికార్డు ఆయన స్వయంగా సాధించిన రికార్డు కోసం మాట్లాడలేదు. యువతలో ధైర్యం నింపడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే వీళ్లకు కళ్ళు కొంచెం మంటగా ఉన్నట్టున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు కదా. రైట్, నువ్వు కూడా ఒకసారి విద్యార్థులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేయి రామేశ్వర్. మన వీడియో గురించి, నిట్ పరీక్ష ఇప్పుడు తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడితే వాళ్ళ అభిప్రాయం మనకు అవసరం. థ్యాంక్ యూ రామేశ్వర్, థ్యాంక్ యూ. విన్నారు కదా ప్రేక్షకులారా తాజా సమాచారం. అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అందించడానికి సదా రిఫ్లెక్షన్ ఎప్పుడు ఉంటుంది. కానీ విమర్శ చేయండి, ఒక ప్రతిపక్షంగా మీకు హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం కల్పించింది. కానీ ఇష్టం వచ్చిన రీతిలో ఆ పదవికి కానీ మోదీ గారికి కానీ బీజేపీకి కానీ ఒక రకంగా అవమానించే విధంగా ఎవడు మాట్లాడినా చాలా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. గంభీరంగా మాట్లాడండి, కానీ కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా బాధ్యతలు వహించాల్సి వస్తుందని ప్రజలు చెప్తున్నారు. మేం కాదు, మా రిఫ్లెక్షన్ కాదు, ప్రజలే చెప్తున్నారు. ఏమంటారు ప్రేక్షకులారా? అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.